తర్వాత షేప్ బెల్ట్ వచ్చేసరికి నాకు ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి డబల్ తీస్తున్నాను. లేదు అనుకుంటే మాత్రం సింగిల్ తీసుకోండి. మిడిల్లో వేయడానికి ఇంకొక ఎక్స్ట్రా అనేది వేరే ఫ్యాబ్రిక్లో తీసుకోండి. ఓకేనా. చివర లెవెల్ కరెక్ట్గా ఉండేలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 3.5, 2.5, 3. ఓకే. ఈ ఫార్ములా ప్రకారం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఫస్ట్ షేప్ బెల్ట్ వెడల్పు వచ్చేసరికి ఖర్చులతో సహా నడుము లూజు బ్యాక్ పార్ట్లో ఎంత ఉందో అంతకు మార్క్ చేసుకోండి. మనకి ఇంకా 1 ఇంచ్ తక్కువే పడుతుంది, అయినప్పటికీ ఈ లెవెల్కి మార్క్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 3.5 అంటే ఇటువైపు, ఇది మనకు హుక్స్ పట్టి అలాగే కాజా పట్టి సైడ్ రావాలి ఇలా. తర్వాత సైడ్ జాయింట్ వైపు 3 ఇంచులు. నెక్స్ట్ 2.5 మార్కింగ్ వచ్చేసరికి మనం ఇక్కడ మెయిన్ డాట్ కోసం మార్క్ చేసుకున్నాం కదా, ఈ బ్లౌజ్కి మనం 3.5 దగ్గర మార్క్ చేసాం. ఓకేనా. ఈ విధంగా మీరు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కోసం ఏ మెజర్మెంట్లో మార్క్ చేసుకుంటారో ఆ మెజర్మెంట్లో 2.5 మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా. ఓకేనా. తర్వాత కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇక్కడ 3.5 మార్కింగ్ దగ్గర నుంచి 2.5 మార్కింగ్ వరకు కొంచెం కర్వ్ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా. తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా అంటే స్ట్రైట్ స్కేల్ యూస్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ అనేది ఎవరికైనా సెట్ అవుతుంది. మీకు ఓన్లీ ఇక్కడ చేంజ్ అవుతుంది షేప్ బెల్ట్ వెడల్పు